హాయ్ గైస్, జూన్ 6న సో మనకు ఏంటంటే వైశాఖ అమావాస్య అని అంటారు, ప్లస్ జ్యేష్ఠం అమావాస్య అని కూడా అంటారు. సో శనీశ్వరుడు జయంతి ఈరోజు. సో మనకు జాతకరీత్యా ఏంటంటే సో మనకు శని మహాదశ అండ్ శని అంతర్దశ. మనకు ఏ పరంగానైనా శనీశ్వరుడు దుఃఖకారుడు కాబట్టిగా సో శనీశ్వరుడిని పరిపూర్ణ అనుగ్రహంతో పూజించాలి మనము. సో మన పితృదేవతలు పైన ఉంటారుగా, సో వాళ్ళు పితృదేవతలు అంటే నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య చనిపోయిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని పితృదేవతలు అంటారు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇక్కడ మనం హ్యాపీగా ఉండగలుగుతాం, వాళ్ళు హ్యాపీగా లేకుంటే ఇక్కడ మనం కూడా హ్యాపీగా ఉండలేము. ఎందుకంటే చికాకులు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న ఏ పని చేసినా కానీ మనకి లక్ అనేది అసలు కనిపించదు వాళ్ళు హ్యాపీగా లేకుంటే. సో మెయిన్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు జస్ట్ ఒక ఫ్లవర్స్ పెట్టైనా మనం మొక్కుకుంటే చాలు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. సో మన లైఫ్లో ఏంటంటే కంఫర్ట్గా మనశ్శాంతిగా బ్రతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అండ్ మనిషి జీవితంలో ఏంటంటే శనీశ్వరుడు అనేది శాంతించాలి. శనీశ్వరుడు అనేది సో మనకు శాంతింపజేస్తే మనం కూడా సో హ్యాపీగా ఉండగలం, ఏ పనులైనా కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో మీ దగ్గర టెంపుల్లో కంపల్సరీ ఎక్కడైనా నవగ్రహాలు ఉంటాయి, సో దర్శించుకొని జస్ట్ ఒకసారి మొక్కేసుకుంటే చాలు. మనకి ఓకే, మనకి ఇంకా ఏమైనా చేయాలనుకుంటే పూజ చేస్తారు, నల్ల నువ్వులతోని అండ్ నువ్వుల నూనెతోని పూజ చేయించుకుంటారు. సో నేనైతే జస్ట్ మా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య నా మనసులో అనేసుకొని మొక్కేసుకున్నాను. సో ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ నా దగ్గర లేవు, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి. సో అందరికీ నేను చెప్పాలనుకుందంటే సో ఈరోజు శనీశ్వరుడు జయంతి.